క్షవరం అయితే గాని వివరం రాదని నార్మల్ గా ఆకుకూరలు తినమంటే మనం ఎందుకు తింటాం? ఇంక ఇది తినకపోతే పని అవ్వదురా అన్న స్టేజ్ వచ్చిందాక వెయిట్ చేసి అప్పుడు తింటాం. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్య మనకి కళ్ళజోడు ఒకటి వచ్చిందిగా. సో డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే కొంచెం డైట్ లో ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోమ్మా. ఇంకేం చేస్తాం, అప్పుడెప్పుడో బాయ్ బాయ్ చెప్పిన ఆకుకూరలకి ఇప్పుడు మళ్ళీ హాయ్ హాయ్ చెప్పి ఇంటికి తీసుకొచ్చుకుంటున్నాం. నేనైతే ఫిక్స్ అయిపోయా, ఇంకా వీక్లీ 2 days అన్నా ఇంట్లో ఆకుకూరలు వండాలని. అంటే ఇది నా హెల్త్ కోసం అనే కాదు, పిల్లలకి కూడా అలవాటు అవుతుంది కదా అని. నాకు నార్మల్ గా ఆకుకూరలతో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, వాటి క్లీనింగ్ కటింగ్ ఇదే పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది, అందుకే అవాయిడ్ చేస్తుంటా. ఎచ్చులకు పోయి చలికి చచ్చినట్టు ఆకుకూరలను దూరం చేసుకోవడం వల్ల స్పెట్స్ దగ్గరయ్యాయి. దగ్గరైన స్పెట్స్ ని దూరం చేసుకోలేనేమో గానీ దూరమైన ఆకుకూరలను మళ్ళీ దగ్గర చేసుకోవచ్చు కదా. ఇంకా చూసుకోండి, పప్పుతో మొదలు పెట్టాను, ఆకుకూరల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో అన్ని మీతో షేర్ చేస్తాను. నేను పెట్టుకుని ఉన్నాను కదా నెక్స్ట్ సెట్, దీని గురించి ఎన్ని క్వరీస్ వచ్చాయో. ఇది నేను మీషోలో తీసుకున్నాను, లింక్ కమ్యూనిటీలో ఇస్తాను చూడండి. ఇన్స్టాగ్రామ్ లో అయితే లింక్ అని కమెంట్ చేయండి, డిఎం చేసేస్తాను. కాస్ట్ 650 వరకు పడుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.